ఈ రోజున యావత్ భారతదేశం అమరావతి చేసుకున్నటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి మదర్సాల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు, సలాములైకుం. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామని వేదిక. భారతదేశం అనేది స్వాతంత్రం రాకముందు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఆంగ్లేయులు ఇన్ని కులాలు ఇన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడము అసంభవం అనే ఆలోచనతోనే అప్పట్లో ఏదైతే వాళ్ళ సిద్ధాంతానికి నమ్ముకొని ఏదైతే విభజించు పాలించుకునే ఆలోచనతోనే మన మధ్యన ఎప్పుడు కూడా శిక్షు పెట్టుకుంటూ కులాల మధ్యన మతాల మధ్యన శిక్షు పెట్టుకుంటూ గొప్పపడితే భారతీయులంతా ఏకమై కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసి మనం స్వేచ్ఛావాయులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పోరాటం హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాల వారికి చెందినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, సిల్స్ ఉన్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున 79 సంవత్సరాల స్వాతంత్రము తర్వాత కూడా ఈ రకంగా మనం కలిసి ఉండడమే ఈ దేశం యొక్క ప్రాశస్తం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం అందరూ కూడా మళ్ళీ అదే దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కలిసి సాధించుకున్నాం. కలిసి 79 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోగలిగినాం. మళ్లీ తొందరలోనే 3వ అతిపెద్ద వ్యవస్థగా ఎదిగేటువంటి క్రమంలో వస్తున్నటువంటి అన్ని పరిణామాల్ని అన్ని సవాళ్ళని ఎదుర్కొని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలా. మన దేశ సార్వభౌమత్వాన్ని కావచ్చు, మన దేశ సంపదను కావచ్చు, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు, ఆర్థికంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మనం అందరం కూడా కులాలు మతాలకు అతీతంగా ఏదైతే స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో భారతదేశాన్ని అగ్రస్థానంలో ప్రపంచ పట్టులో నిలబెట్టేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకించి ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా కదిలో ఒక అందం కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పండుగలు చేసుకుంటాం, కలిసిమెలిసి జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు కొత్త సవాలు వస్తుంటే కూడా అధిగమిస్తూనే ముందుకు పోతున్నాం. ఇంతకంటే మంచి స్ఫూర్తితో కలిసిమెలిసి ఇంకా అద్భుతాలు సాధించాలా. ఈ ప్రాంతం ఏదైతే మనం భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నామో మనం కూడా ఈ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు కలిసిమెలిసి పోరాడమని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై